ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చూడండి సార్, వాడు ఎలాంటి వాడిని తెచ్చుకున్నా గెలుపైతే నాదే సార్. కాలేజీని ఎప్పటికీ మన చేయి జారనివ్వను. ఏంటే మొహం అలా వేలాడేసుకుని ఉన్నావు? ఈ కాంపిటీషన్ గురించి ఆలోచిస్తున్నాను. పోటీ చేసేది నేనైతే నువ్వెందుకు ఆలోచించడం? చూడు చరణ్, బాక్సింగ్ కాంపిటీషన్లో నువ్వు ఛాంపియన్ అయి ఉండొచ్చు, నేను కాదనడం లేదు. అలాంటి కాంపిటీషన్లో ప్రొఫెషనల్గా ఆడేవాళ్ళు వేరేగా ఉంటారు. మూర్ఖంతో పోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ భిక్షపతిగాడు మూర్ఖుడు. వాడి తరపున మనుషుల్ని దించుతాడు అంటే ఎలాంటి మూర్ఖుల్ని దింపుతాడా అని ఆలోచిస్తున్నాను. ఆ విషయంలో నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు. అంతా నా కొడుకు చూసుకుంటాడు. అవును, ఫ్రెండ్ చెప్తుందంటే నీకు చేత కాదు, నువ్వు ఓడిపోతావన్న భయంతో కాదు, జాగ్రత్తగా ఉండాలని, వాడి తరపున మనుషుల్ని ఎలా దింపుతాడో ఒకసారి ఆలోచించమని. చూడు చరణ్, ఇది కేవలం బలంతో ఆడే ఆట కాదు, తెలివితో కూడా ఆడాలి. అందుకే ఈ కాంపిటీషన్లో నీకు తోడుగా నేను కూడా ఉంటాను చరణ్. ఏంటి, నువ్వు చరణ్కి సపోర్ట్గా ఉంటావా? ఏదో వాళ్ళ ఇంటికి వెళ్ళి నలుగురు మనుషుల్ని కొట్టేసినంత మాత్రాన నువ్వేమైనా పెద్ద ఇదనుకుంటున్నావా? చరణ్ ఒంటరిగానే వెళ్తాడు, ఒంటరిగానే గెలుచుకుని వస్తాడు. చరణ్కి సపోర్ట్గా మేమందరం ఉన్నాం. అవును, నీ బోడీ సపోర్ట్ నాకేం అవసరం లేదు. ఫ్రెండు, వాడి గురించి నీకు తెలిసిందే కదా, వాడలా మాట్లాడుతున్నాడని నువ్వేం బాధపడకు. అయినా వాడికి సపోర్ట్గా ఉండు అంటేనే నువ్వు సపోర్ట్ చేస్తావా? మా అన్నయ్యకి నువ్వు ఎప్పుడూ సపోర్టే. త్వరలో జరగబోయే కాంపిటీషన్లో మా అన్నయ్య గెలుస్తాడో లేదో నాకు తెలియదు, కానీ కాలేజ్ అయితే మాత్రం చేయి జారిపోదు. ఎందుకంటే నువ్వు ఉన్నావన్న ధైర్యం. మధ్య మార్గంగా ఇద్దరం ఒక పోటీ పెట్టుకుందాం. అంటే కాలేజ్ తరఫున మీరు, నా తరఫున నా మనుషులు అన్నమాట. ఏం పోటీ? బాక్సింగ్ పోటీ పెట్టుకుందాం. పోటీలో నీ తరఫున మనుషులు గెలిస్తే కాలేజీ నీకు వదిలేసి వెళ్ళిపోతాను. అదే నా తరఫున మనుషులు గెలిస్తే సైలెంట్గా కాలేజీని వదిలి మీ దగ్గరున్న డాక్యుమెంట్స్ కూడా నాకు హ్యాండ్ ఓవర్ చేసి మీరు వెళ్ళిపోవాలి. ఈ పోటీకి నేను రెడీ. పల్లవి, అమ్మ పల్లవి, అమ్మ పల్లవి, ఏంటమ్మా పిలుస్తున్నా వినిపించుకోవాలంటే ఏం ఆలోచిస్తున్నావు? అదేనండి, కాలేజ్లో ఆ భిక్షపతి ఛాలెంజ్ గురించి మీకు తెలుసు కదా. ఆ వెధవ కాలేజ్ను దక్కించుకోవాలని ఇన్ని వేషాలు వేస్తున్నాడు. ఇలాంటి మూర్ఖుడిని నేనెక్కడా చూడలేదు. అవును బామ్మగారు, వాడెలాగైనా ఈ కాలేజ్ దక్కించుకోవాలని ఈ కాంపిటీషన్ పెట్టాడు. ముందు వెనక ఆలోచించకుండా చరణ్ మీ కోడలు గారు దాన్ని ఓకే చేసేశారు. ముందు వెనక ఆలోచించకుండా ముందుకు వెళ్ళడానికి నేనేమీ మూర్ఖురాల్ని కాదు. నా కొడుకు బాక్సింగ్ ప్లేయర్. ఆల్రెడీ ఆ విషయం మీకు చెప్పాను.
మళ్ళీ ఎందుకు అదే మాట్లాడుతున్నారు? ఏముందా ఆంటీ, గెలిచే వాళ్ళని డిస్కరేజ్ చేయడం ఈవిడికి అలవాటే కదా. అదే ఈ కాంపిటీషన్లో నువ్వే పార్టిసిపేట్ చేయమ్మా, నువ్వైతేనే ఈ కాలేజీని కాపాడగలవు అని మీరు ఒక్క డైలాగ్ అన్నారనుకోండి, ఓకే అంటుంది. కాలేజీని నేనే కాపాడతాను అని చెప్తుంది. ఆవిడకి ఆ క్రెడిట్ కావాలి. ఇప్పుడు బావగారు పోటీలో పాల్గొని కాలేజీని దక్కించుకున్నారనుకోండి, ఆవిడకి ఆ క్రెడిట్ రాదు కదా. అదే ఆవిడ భయం. క్రెడిట్ గురించి చప్పట్లు కొడతారని ఆలోచించే బుద్ధి నీకుంది, మా ఫ్రెండ్కి లేదు. ఆపరా. ఫ్రెండు మాటకు ముందొక ఫ్రెండు, మాటకు తర్వాత ఒక ఫ్రెండు. దానికి పెళ్లి కాలేదు, అది నా ఇంటికి కోడలు కాలేదు. ఇప్పుడు కాకపోతే త్వరలో అవుతుంది కదా. ఏంటి అందరూ అలా ఉన్నారు? ఏమైంది? ఈ కాంపిటీషన్ లో మీరు గెలవరేమో అన్నట్టుగా మాట్లాడుతుంది బావగారు పల్లవి. ఏంటి పల్లవి, నాకు ఆల్రెడీ బాక్సింగ్ లో టచ్ ఉందని చెప్పినా కూడా నువ్వు నమ్మవా? అనవసరంగా ముందు వెనక చూడకుండా మాట ఇచ్చేశానని మాట్లాడుతుంది. సుమా, తన ఉద్దేశం ఏంటో మీకు అర్థం కాకపోయినా మాకు అర్థం అవుతుంది. రేపు ఆ పోటీలో ఏమాత్రం తేడా వచ్చినా కాలేజీ చేజారిపోతుందని తను భయపడుతుంది. కాలేజ్ ఎవరిదండి? మనది. అది మన ప్రాపర్టీ. దానికి సంబంధం ఏంటి? అంత భయపడిపోవడానికి, బాధపడిపోవడానికి? మమ్మీ, నువ్వెవరి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తన మాటలు అస్సలు పట్టించుకోనక్కర్లేదు. ఈ కాంపిటీషన్లో గెలిచేది నేనే, మన కాలేజీని గిఫ్ట్గా ఇచ్చేది నేనే. ఇగో మొత్తం ఐటమ్స్ అన్ని తెచ్చుకున్నాను. ఈ రాత్రి నుంచే ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తా. అర్థమైంది కదా? ఇంక ఈ విషయంలో ఎక్కువ కల్పించుకుని మాట్లాడితే మర్యాదగా ఉండదు.